నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఈ రోజు అయితే ఆంటీ మన కోసం సేమియాతో పాయసం చేసి చూపిస్తారంట. సో టేస్ట్ ఎలా ఉంటుందో, ఆ ప్రాసెస్ ఏంటో మనం కూడా చూసి నేర్చుకుందాం. వచ్చేసేయండి. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నాము. ఆంటీ మా కోసం సేమియా పాయసం చేస్తా అన్నారు కదా, దానికి ఏమేం కావాలో ఒకసారి చెప్తారా? చెప్తా. సో సేమియా పాయసానికి ఏమేం కావాలో మా వ్యూవర్స్ ఒకసారి చెప్పండి ఆంటీ. సేమియా, యాలకులు, జీడిపప్పు, ద్రాక్ష, నెయ్యి, పాలు, చక్కెర. సో ఫస్ట్ బాండీ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకొని దాంట్లోకి జీడిపప్పు, ద్రాక్ష వేయించుకోవాలి. జీడిపప్పు, ద్రాక్ష కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా వేయించుకోవాలి. పాయసంలో ఇంకేమైనా వెరైటీగా చేస్తారంటే పాయసం జీడిపప్పుతోనే కాకుండా ఇంకా దేనికైనా చేయొచ్చా? దేంతో చేస్తుంటారు? పెసరపప్పు వేసుకోవచ్చు. పెసరపప్పుతో కూడా వేసుకోవచ్చు. సబ్బీలు వేసుకోవచ్చు. మనకి ఏది నచ్చితే దాంతో చేసుకోవచ్చు. జీడిపప్పు కొంచెం బాగా వేగిన తర్వాత ద్రాక్ష వేస్తున్నారు. ద్రాక్ష జీడిపప్పు కాకుండా ఇంకేమన్నా కూడా వేసుకోవచ్చు. బాదం పప్పులు వేసుకోవచ్చు. వేరుశనగ పప్పు కూడా వేసుకోవచ్చు. సో మన ఇంట్లో ఏముంటే అవి, సో వేరుశనగ పప్పు, బాదం పప్పు అవి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ జీడిపప్పు, ద్రాక్ష ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే మనము సేమియా కూడా వేయించి పెట్టుకోవాలి. ఓకే, సేమియా అయితే బాగా బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయింది. సో ఒక పాత్ర తీసుకొని అందులో 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ పోసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. సో దీంట్లోనే చక్కెర వేసేస్తాను. సేమియాలోనే చక్కెర. చక్కెర ఎంత తీసుకోవాలంటే? చక్కెర 1 కప్పు. సో స్వీట్ ఎక్కువ తినే వాళ్ళంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లైట్ స్వీట్ కావాలనుకుంటే సరిపడ్డ 1 కప్ వేసుకుంటే సరిపోదు. సేమియా ఉడికిపోయి చక్కెర వేసేసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ లో పాలు పోసుకోవాలి. పాలు ఒక 2 కప్స్, 1/2 లీటర్ పాలు. ఒక 1/2 లీటర్ పాలు అయితే సరిపోదు. సో మీ ఇంట్లో పిల్లలు ఏం తింటారంటే ఎక్కువగా మీరు చేసే వంటల్లో ఏమి ఇష్టపడతారు? ఇడ్లీ సాంబార్. ఆహా, సింపుల్ గా అయిపోయి ఇష్టపడతారు అనమాట. అయితే సో ఈ సేమియా అంతా పాలల్లోనే అట్లా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత సో నెక్స్ట్ యాలకులు వేసారు. మంచి స్మెల్ వస్తుంది అంటే వావ్, యాలకులు వేయగానే. తర్వాత ద్రాక్ష, జీడిపప్పు. నెక్స్ట్ లాస్ట్ లో ద్రాక్ష, జీడిపప్పు. ఫైనల్లీ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారు. వేడిగా స్మెల్ అద్దరిపోతుందండి. పాయసం రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూసి చెప్పండి. తప్పకుండా ఆంటీ, ఖచ్చితంగా. మా కోసం అయితే ఈ రోజు స్పెషల్ గా సేమియా పాయసం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. సో దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో స్మెల్ అయితే అద్దరిపోయిందండి. సో ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది ఆంటీ చేస్తుండగానే స్మెల్ చూసి. సో మనం టేస్ట్ చూసేద్దాము. చాలా టేస్టీగా ఉందండి, సూపర్ గా ఉంది. సింపుల్ గా చాలా టేస్టీగా చేశారు. సో చిన్న పిల్లలు అయితే వదలకుండా తినేస్తారండి ఈ పాయసము. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రాసెస్ కానీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. చూసారు కదండి సేమియా పాయసము. ఆంటీ అయితే చాలా టేస్టీగా చేస్తారండి. నిజంగా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ప్రోగ్రామ్స్ లో మీరు కూడా కనిపించాలనుకున్నా, ఏదైనా ప్రమోషన్ వీడియోస్ కావాలన్నా, యాడ్స్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కు కాంటాక్ట్ అవ్వండి. సో కెమెరామెన్ శంకర్ తో మీ సుమబిందు.